నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ఖైతాన్ ప్రాంతాన్ని లిటిల్ ఇండియా ఆఫ్ ఖైతాన్ అని పిలుస్తూ ఉంటారు. చిన్న ఇండియా అని ఖైతాన్ పిలుస్తూ ఉంటారు. అలాగే కువైట్ లోని మహబూల్లా ప్రాంతాన్ని ఏమని పిలుస్తారో మనమైతే తెలుసుకున్నామన్నా. ప్రవాసులు తరచుగా ఇతర ప్రవాసులతో లేదా అంతర్జాతీయ పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు వారి అవసరాలను తీర్చే ఇతర సౌకర్యాలకు సమీపంలో నివసించడానికి ప్రవాసులు తమ యొక్క నివాసాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు. కువైట్ లోని చాలా మంది ప్రవాసులకు మహబూల్లా కొత్త ఇల్లుగా మారిందని చెప్పి కొందరు దీనిని చికాగో ఆఫ్ కువైట్ అని పిలుస్తారు. మరికొందరు దీన్ని లిటిల్ ఆఫ్రికా లేదా దుబాయ్ ఆఫ్ కువైట్ గా చూస్తారు. మహబూల్లాలో ప్రవాస సంఘాలు తరచుగా వ్యక్తులు మరియు కుటుంబాల మధ్య కనెక్షన్లను ఏర్పరచుకోవడానికి, సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, కొత్త స్నేహితులను ఏర్పరచుకోవడానికి, సహాయం చేయడానికి ఈవెంట్లు మరియు సామాజిక సమావేశాలు ఏర్పాటు చేస్తాయి. మాకు ఇక్కడ చాలా ఆఫ్రికన్ కమ్యూనిటీలు ఉన్నాయని చెప్పి మేము ఇక్కడ సమావేశాలు మరియు ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తాము. ఎక్కడైనా నివసిస్తూ ఉన్న ఆఫ్రికన్లు కూడా ఇక్కడ మహబూల్లాలో 1 లేదా 2 పనులు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆఫ్రికన్ రెస్టారెంట్లు, సెలూన్లు, క్రీడా కార్యకలాపాలు మరియు శుక్రవారం మార్కెట్లు కూడా ఉన్నాయి. మేము కుటుంబం వలె జీవిస్తామని చెప్పి, మేము ఆఫ్రికాలో మా ఇంట్లో ఉన్నట్లే ఉంటూ ఉన్నామని చెప్పి ఒక ఆఫ్రికన్ వ్యక్తి, మహబూల్లాలో నివసిస్తున్న వ్యక్తి స్థానిక మీడియాకు తెలిపారు. ఇక్కడ మహబూల్లాలో ఆఫ్రికన్ దేశానికి సంబంధించిన వారమే ఎక్కువగా ఉన్నాము. మేమంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉంటామని చెబుతూ ఉన్నారు. మరి ఖైతాన్ లో చిన్న ఇండియాగా పిలుచుకుంటూ ఉన్నప్పుడు ఖైతాన్ లో ఉన్న భారతీయులందరూ మేము కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నామా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నా. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో చాలా వరకు వడ్డీ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. మరి ఖైతాన్ లో ఉన్న భారతీయుల్లో నిజంగా ఐకమత్యం ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.